హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఓ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా రైతులకు గుడ్ న్యూస్. నేడు రైతు నిధుల విడుదలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూసినట్లయితే రెండో విడత రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నేడు అసెంబ్లీ వేదికగా నిధులు విడుదల కానున్నాయి. ఇక అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి 1,50,000 లోపు రుణమాఫీ చేసి రైతు అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు. రెండో విడతలో 1,50,000 వరకు రైతుల రుణాలు మాఫీ చేయనున్నారు. ఇక ఈ నగదును రైతుల రుణ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక జూలై 18న తొలి విడత రుణమాఫీ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం 1,00,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. ఇక తొలి విడతలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా 83,121 మంది రైతుల ఖాతాల్లో 481.63 కోట్లు జమ చేశారు. ఇక మరో 2 విడతల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే 1,50,000 లోపు రెండో విడతలో, 2 లక్షల లోపు మూడో విడతలో రుణమాఫీ చేయనున్నారు. అయితే రెండో విడత రుణమాఫీ కోసం రైతులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొదటిగా జూలై 31వ తేదీన రెండో విడతలో 1,50,000 రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ నేడు అనగా మంగళవారం 1,50,000 లోపు రుణమాఫీ చేయనున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1,50,000 లోపు రుణం తీసుకున్న వారు సుమారు 83,650 రైతుల ఖాతాల్లో 1,014.68 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. ఇక రెండో విడత రుణమాఫీ చేసి అసెంబ్లీలో చర్చ పెట్టే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. కాగా ఆగస్టు 15వ తేదీలోపు మొత్తం రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మూడో విడతలో 2 లక్షల వరకు రుణం తీసుకున్న వారికి లబ్ధి చేకూరనుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమం. రైతు పంట రుణమాఫీలో భాగంగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని నేడు కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి బ్యాంకర్లు, ఎంపిక చేసిన రైతులు, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు తదితరులు హాజరు కానున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.